హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఎక్కడికమ్మా మళ్ళీ నీ ప్రయాణం అని ఆలోచిస్తున్నారా? నేను మా అక్కయ్య కలిసి మా పెద్ద అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇదే అండి ఫస్ట్ టైం నేను ఫ్రీ బస్ ఇక సీట్ లేదు. ఎక్కిన తర్వాత ఏం చేస్తాం, నించున్నాం ఒకటే సీటు, కానీ అదే షేర్ చేసుకున్నాం. కాసేపు తను కాసేపు నేను. బస్సులో తినడం ఎంతమందికి అలవాటండి? యాహూ, నేను బయటికి వెళ్తున్నా మా పెద్దమ్మ దగ్గరికి. మా అమ్మ ఎన్ని రోజుల తర్వాత నన్ను బయటికి తీసుకొచ్చింది. ఉన్న సీట్ లోనే అడ్జస్ట్ అయ్యి అలా కూర్చొని వెళ్తుంటే కొనకొనం ఇట్లా దాటిన తర్వాత మేజర్ యాక్సిడెంట్ అయిందండి. నాకైతే చాలా భయం వేసింది. ఫస్ట్ టైం అనమాట. అంటే ఇలా లైవ్ లో ఒక యాక్సిడెంట్ చూడటము, బ్లడ్ అసలు చూడంగానే చాలా భయము బాధ వేసిందండి. ఎందుకు అంటే ఏదన్నా జరగరాంది జరిగితే దాని ఎఫెక్ట్ ఒక ఫ్యామిలీ మొత్తం భరించాల్సి వస్తుంది. ఫైనల్ గా అయితే చీమకుర్తి వచ్చేసాము. దిగంగానే ఆకలి అవుతుంది. ఎదురుగా బేకరీ ఉందన్నమాట. ముందే మార్నింగ్ టిఫిన్ చేయలేదు. సరే అని చెప్పేసి వెళ్ళి ఒక కేక్ తీసుకొని హడావుడిగా తినేస్తున్నాను. ఫ్లేవర్ సంగతి తర్వాత అని చెప్పేసి, కానీ బాగుందిలేండి, తీసేసేలా లేదు. మా అక్కయ్యకి అయితే పైనాపిల్ ఫ్లేవర్ కేకులు లాంటివంటే చాలా ఇష్టం అనమాట. బేకరీ వాళ్ళ ముందు చెప్తే బాగోదు అనుకుందో ఏమో, తినేసి పర్లేదు అన్నట్టు రిటర్న్ ఇచ్చేసింది. మా పెద్ద అక్కయ్యకి బ్రెడ్ అంటే ఇష్టం, సో అదే తీసుకొని వెళ్ళాము. షాప్ లో ఉందేమో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేము వెళ్తే తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏమైందో తెలుసా? బిస్కెట్ అయింది. మేమే షాక్ అయ్యాము. ఎందుకు అంటే మా కోసం అని చెప్పేసి తను ఇంట్లో వెయిట్ చేస్తుంది, మేమేమో షాప్ కి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. మా అక్కయ్య వాళ్ళ ఇల్లు. మా అక్కయ్య చూసారు, ఎక్కలేక ఎక్కుతుంది. మనం ఎవరింటికి వెళ్ళినా సరే, లేదు ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే, ఫస్ట్ చేసే పని ఏంటి? కాళ్ళు కడుక్కుంటాం కదా. అలా కాళ్ళు కడుక్కొని ఇలా లోపలికి వెళ్ళేసరికి మా పెద్దక్క ఇదిగోండి ప్రత్యక్షమైంది. ఎదురుగురు రావామే అన్ని కోసం ఒక గిఫ్ట్ తెచ్చి. అరే ఏంట్రా ఇది? నీకోసమే లక్ష్మి తెచ్చింది. పెద్ద గిఫ్ట్ తెచ్చారు, అంతసేపు మోచుకుంటూ వచ్చారు, ఇది కష్టపడి. ఇది అన్నేసి మాటలు అనిందే, కానీ చూడండి ఎలా తింటుందో. మాకేం చేసావు అంటే గుళ్ళో ప్రసాదం తీసుకొచ్చి పెట్టింది. ఏంటి అంటే ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రసాదం తినండి చాలు అంటుంది. ఏం పెట్టారు ఏంటి అని. ప్రసాదం అంటే ఎవరికి ఎమోషన్ ఉండదు చెప్పండి. అయినా ఏందో గుడి దగ్గర ప్రసాదం అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తిందామని చెప్పేసి ఓపెన్ చేసి తింటున్నా అనమాట. కాకపోతే అది పాయసం అనుకొని తాగాలని ట్రై చేశాను, కానీ రాలేదు, అప్పటికి ఆరిపోయింది. కానీ టేస్ట్ మాత్రం అసలు ఆసమ్ ఉంది. దేవుడి దగ్గర ప్రసాదం అంటే ఆ టేస్టే వేరుంటది. ఇంకేముంది, మనం అడిగేది ఏంటి? ఇలా ఎక్కడికి వెళ్ళినా లంచ్ టైం అయింది, ఏం వండామని అడిగితే క్యాబేజీ ఫ్రై బయట నుంచి తెప్పించిందంట. పప్పుచారు పచ్చళ్ళు చేయడంలో మా పెద్దక్క స్పెషలిస్ట్ అండి. ఇక సరేలే అని చెప్పేసి టేస్ట్ చూస్తే క్యాబేజీ ఫ్రై చాలా బాగుంది, పకోడీ లాగా ఉందన్నమాట. ఉట్టిదే తినేసాం. సరే తిన్నారుగా, తీసుకొస్తానులే బయటికి వెళ్ళి అని వెళ్ళింది. ఇంకా ఎలా వెళ్ళిందో లేదో ఇల్లు షోదా చేసి ఏమన్నా కొత్తవి కొనిందా అని వెతుకుతున్నాం అనమాట. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మార్నింగ్ కలిపెట్టిన చపాతీ పిండి ఉంది. ఇంకా అలా ఇలా చూస్తుండగానే మా అక్కయ్య వచ్చేసింది అనమాట. ఏం తీసుకొచ్చావు అంటే మామిడికాయ పచ్చడి పప్పు కాంబినేషన్ అద్దురుసరిగా. అలాగే అయిపోగొట్టిన క్యాబేజీ పకోడీ, జున్ను తీసుకొచ్చానని చెప్తుంది. దొడ్లా జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. చెప్తూనే తనే తినిపిస్తుంది ఇద్దరికి కూడా. మా అక్కయ్యకి ఎంత ప్రేమ కదా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మా అక్క వాళ్ళు మెయిన్ రోడ్ దగ్గరే ఉంటారనమాట. సో అందుకు అన్ని వాకబుల్ డిస్టెన్స్ లోనే దొరుకుతాయి. మళ్ళీ మీరు బావగారు లేరా అనొద్దు. ఆయన డ్యూటీకి వెళ్ళారు, రావడానికి ఈవినింగ్ టైం పడుతుంది. మేము అనుకోకుండా వెళ్ళాం కదా షాపింగ్ అని. ఇంకేముంది, ఆడవాళ్ళందరూ కలిస్తే ఎన్ని ముచ్చట్లు ఇంకా తెలియకుండా ఉంటుందో. పైగా అక్క చెల్లెళ్ళు కలిస్తే ఇంకా అది వగదగదు, పనికి రాదు అన్నట్టు. ఇంకా ఎంత ఎవరాలు మా రెండో అక్క ఒక్కతి మిస్ అయిపోయింది అనమాట. చాలా ఫీల్ అవుతుంది వీడియో కాల్ చేసి. దానికి తగ్గట్టు మా పెద్దక్క అయితే తనని ఇంకా ఉడికిస్తుంది. కావాలా పప్పు ఆవకాయ చాలా టేస్టీగా ఉంది, ఆను అని వీడియో కాల్ ఫోన్ లో నుంచి తనని ఆట పట్టిస్తూ ఉందనమాట. మేమందరం కలిస్తే అసలు ఎలా గడిచిపోతుందో అర్థం కాదు. అసలు ఏంది అప్పుడే అయిపోయిందో టైం అన్నట్టు అనిపిస్తుంది. ఇంకేముందండి, ఆడవాళ్ళు కలిస్తే అచ్చటా ముచ్చట్లేనా? ఏం కొనుక్కున్నారో చూపించుకోకుండా ఉంటామా? మీరే చెప్పండి. అక్క ఏం చీరలు కొన్నావు, ఏంటి అవేంటి ఇవేంటి అని అన్ని చూసుకొని చిన్న సంగతి మర్చిపోయామండో. ఈ షాపింగ్ కదా వెళ్ళాలి, షాపింగ్ కోసం అని వెళ్ళాము. ఇదే మా అక్కయ్య వాళ్ళ షాప్. ఏం కొనాలి ఫస్ట్ అంటే చెప్పులు కొనాలి, చెప్పుల షాప్ కి వెళ్దాం పదా అని ఫస్ట్ చెప్పుల షాప్కి వెళ్ళాము. ఎందుకు నవ్వానంటే ఫస్ట్ ఆ అబ్బాయిని అడిగామన్నమాట చెప్పులు చూపించు అని. ఏం చెప్పులు కావాలి అంటే కిడ్స్ వేర్ అని చెప్పకుండా ఫ్యాషన్గా చెప్పు అంటే ఏంటి మీకా అన్నాడు. సో దానికి మాకు నవ్వు వచ్చి నవ్వాము. అక్కడ ఉన్నాయన్ని ట్రయల్స్ చేశాను నేనైతే, ఏది బాగుందా ఏది బాగోదా అని. చెప్పులు అయితే అఖిలకు, అలాగే మా పెద్ద బావ గారికి, మా మూడో బావ గారికి అండి. సో ఉన్నారనమాట. నేను కూడా తీసుకోవాలని చెప్పేసి అన్ని వేసుకుంటున్నాను. ఇంతకీ నాకు ఏది బాగుందంటారు, కానీ నేను ఏది తీసుకోలేదులేండి, అది వేరే విషయం. అన్ని చూస్తున్నామా, ఈ లోపు మా అక్క ఏదో డైలాగ్ వేసిందండి. ఇప్పుడు నువ్వు ఏమన్నావు?
ఎంతసేపు అయినా మూడు అవ్వట్లేదు అంటే మేము వెళ్ళిపోవాలనే నీ ఉద్దేశం. వెళ్ళొద్దు, ఉండండి. మళ్ళీ చెప్పు. ఎంతసేపు టైం అవుతున్నా కూడా పోరేంది మీరు? ఇంకెంతసేపు పోతారు తల్లి? మళ్ళీ నేను ఏడపప్పు కూర చేశాను సాయంత్రానికి. అట్లా ఉంటుంది మా పెద్దక్కతోటి. చూసారా ఎలా అనింది? అదంతా ఊరికెళ్ళండి ఫన్నీగా అందరం కలిస్తే ఊరికే ముచ్చట్లేనా, అప్పుడప్పుడు గిల్లి కజ్జాలు కూడా ఉంటేనే బాగుంటుంది. ఎన్ని చెప్పులు ట్రైల్ వేసిందో మా సుమక్క అయితే. వేసుకుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని. ఫైనల్గా అయితే రాఖీకి కూడా తీసుకుందండి క్రాప్స్లో, అలాగే మా బావగారికి స్లిప్పర్స్లో మెత్తడివి తీసుకుంది. అఖిలకి ఏం తీసుకుందో గెస్ట్ చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకేముందండి, మొత్తం అఖిలకు రాఖీకి మా మూడో బావగారికి స్లిప్పర్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి షాపింగ్ ఆల్రెడీ చేసాము. ఆ క్లిప్ మిస్ అయింది. అంటే హడావుడిలో పిల్లల్ని వదిలేసి వచ్చాం కదా, వాళ్ళు వచ్చే టయానికి మళ్ళీ రిటర్న్ రావాలనే టెన్షన్లో మేము అంటే మామూలు బట్టల షాపింగ్ అనేది వీడియో తీయలేదు. హడావుడిలో లగేజ్ వీడియో తీయడం మర్చిపోయాను. మా అక్క అల్లం టీ చాలా టేస్టీగా పెడుతుంది. అలా టీ తాగేసి ఇలా రిటర్న్ బస్ ఎక్కేసి మేమైతే వచ్చేసి. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో మీ మోర్.